ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ అయితే లేచాను, నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని మంచి పూజ అనేది ఈరోజు మీ అందరికీ తెలియజేస్తానండి. 2 days నుంచి మీకు చెప్తున్నాను కదా, లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది చేసుకోండి. ఆర్థికంగా స్థిరపడే వాళ్ళు, ఆర్థికంగా అంటే ఎప్పుడైనా సరే చాలా అప్పులు ఉన్నాయి, ఆర్థికంగా మేము స్థిరపడలేదు అని వాళ్ళు కంటిన్యూగా మండలం పాటు చేయండి 40 రోజులు. ఎటువంటి ఆడంబరము ఆర్భటాలు లేదు, పీఠం వేసుకొని చేయవసరం కూడా లేదండి. నిత్య పూజలో కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే మీకు నిన్న ఒక వీడియో చేశాను కదా, ఈ పూజ చేసిన తర్వాతే నేను ఇల్లు కొనుక్కోగలిగాను, నాకు దానిపైన నమ్మకం ఉంది, అందుకే మీరు కూడా ఈ పూజ చేసుకోండి, ఆర్థికంగా స్థిరపడండి అని మీకు చెప్పాను కదండి. ఇది చాలా చాలా నిజమండి. అంటే మీరు ఎక్కడైనా సరే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఈ పూజ కోసం ఎవరు చెప్పలేదనమాట, మా గురువు గారు చెప్పారు. మా గురువు గారు ప్రకారంగా నేనైతే ఈ పూజ అయితే అప్లోడ్ చేయలేదనమాట. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్దాము అని అయితే ఒక ఉద్దేశంతో ఉన్నాను. చాలామంది కొన్ని రోజులు నేను హోమ్ టూర్ చేసిన తర్వాత, అక్క మీరు పూజలు చేసిన వల్లే మీకు మంచి అమ్మవారు మంచి ఇల్లు ఇచ్చారు అని నాకు ఎన్నో కామెంట్స్ వచ్చాయండి. నిజంగానండి, ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయండి, ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే చేయొద్దు. నేను ఇది 2 years 3 years బ్యాక్ చేశానండి ఈ పూజ, కానీ పదే పదే అడుగుతున్నారనమాట నాకు, అక్క ఒకసారి మేము చాలా ఆర్థికంగా లేము, సొంతింటి కళ నెరవేరట్లేదు, మా పిల్లలు మంచి వృద్ధిలోకి రావట్లేదు అక్క, మంచి పూజ ఉంటే చెప్పండి అక్క అంటే చెప్పేశానండి. మీకు ఈ పూజలో మొత్తం మీకు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ముందుగా మనము ఈ దేవీ నవరాత్రుల్లో దృష్టిలో పెట్టుకొని ఈ పూజ అయితే కంటిన్యూగా 9 రోజులు పీఠం వేసుకొని నవరాత్రులు జరుపుకుంటారు కదా కొంతమంది, అలా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. పీఠం పెట్టని వాళ్ళు కూడా మామూలుగా దీపారాధన 2 పూటలు చేస్తాం కదా, అమ్మవారికి ఈ పూజ మామూలు నిత్య దీపారాధనలో కూడా చేసుకోవచ్చు అనమాట. పీఠం ఏమీ అవసరం లేదనమాట. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి 9 రోజులు ఆ శక్తివంతమైన రోజులండి ఈ నవరాత్రులు. 9 రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బిల్వపత్రాలతో, కలువ పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ పూజ చేయండి. తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు అనేది తీరిపోతాయండి. అయితే వెంటనే రిజల్ట్ వస్తుంది అనేది ఎప్పుడు మీరు ఆశించొద్దు, అమ్మ మీద భారం వేయండి, ఓకేనా. అయితే ముందుగా దీనికి ఉండవలసిన ద్రవ్యాలు ఏంటంటే ఆవు పాలు, అలాగే పువ్వులండి, తామర పువ్వులు, అలాగే బిల్వపత్రాలండి ఉండాలి. నేను నిన్న సరే శుక్రవారం కదా, స్వామివారి అందరికీ పూజ చేసి అప్లోడ్ చేస్తాను అనుకున్నాను. విపరీతమైన వర్షం పడిపోయిందండి నిన్న హైదరాబాద్కి, బయటకు వెళ్ళే టైం కూడా నాకు లేదు అనుకుంటున్నాను అనమాట. ఎలాగా రేపు మళ్ళీ శుక్రవారం కదా, రేపు నేను పూజ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అప్లోడ్ చేస్తాను అనుకున్నాను. సడన్గా పూలాతను అయితే మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కేకులు వేసారండి. వెంటనే అతనికి అడిగాను అనమాట, భయ్యా మీ దగ్గర కలువ పూలు బిల్వపత్రాలు ఉన్నాయంటే ఉన్నాయమ్మా అని అన్నారు. వెంటనే ఆనందంతో కిందకి దిగిపోయి ఆ బిల్వపత్రాలు, కలువ పువ్వులు అయితే, తామర పువ్వులు అయితే 3 ఉన్నాయండి అతని దగ్గర. 3 తీసుకొని మహాబిల్వపత్రం అయితే నాకు దొరికిందండి. ఇగోండి, ఇది మహాబిల్వపత్రం అనమాట. 9 ఆకులు కలిసి ఉంటుంది. ఇది కూడా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇది రేర్గా దొరుకుతుంది అనమాట. మామూలు బిల్వ పత్రాలు కూడా దొరికినా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. మీకు తామర పువ్వు ఒక్కటి దొరికినా సరే చక్కగా పూజ చేసుకోండి. ఎన్ని ఉంటే అన్ని మనస్తృప్తిగా అమ్మవారికి పూజ చేసుకొని లక్ష్మీ అష్టకం చదువుకోవాలండి అని చెప్పాను కదా మీకు. పూజ ప్రాసెస్ అనేది చెప్తానండి. అమ్మవారికి ముందుగా నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అక్క మాకు బిల్వపత్రాలు దొరకవు, అలాగే మనకి తామర పువ్వులు, కలవ పువ్వులు దొరకవు కదా, ఎలా చెయ్యాలి అక్క అంటే, మీరు సిటీస్లో ఉన్నట్టుగా అయితే బ్లింకిట్లో ఉంటాయండి, అందులో అయితే మీరు ఆర్డర్ చేసుకోండి. ఒక్క పువ్వు అయినా సరే అమ్మవారికి సమర్పించి పూజ చేయండి. తప్పకుండా ఆర్థికంగా ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఈ పూజ అయితే చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి, అమ్మవారికి ఏ ప్రసాదం కూడా మీరు పెట్టవసరం లేదండి. మంచి ఆవు పాలు తెచ్చి కాచి చల్లార్చి అందులో బెల్లం ముక్క వేయాలి. ఇగోండి, ఇక్కడైతే నేను వేడి పాలలో బెల్లం ముక్కేస్తే అంటే ఇరిగిపోద్దేమో అనుకొని పాలు ఒక పక్కకు పెట్టి బెల్లం ముక్క ఒక పక్కన పెట్టాను. కాచి చల్లార్చి అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత శుక్రవారం అమ్మవారికి ఎప్పుడు కూడా నేను మహానైవేద్యంగా తాంబూలం సమర్పిస్తాను కదా, తాంబూలం కూడా పెట్టుకున్నాను. అయితే ముఖ్యంగా ఈ పూజలో అభిషేకం
మీకు అభిషేకం అయితే తప్పకుండా చేసుకోండి. 3 ద్రవ్యాలతో అభిషేకం చేయాలి. అమ్మవారికి అయ్యవారికి కూడా చేసుకోవాలి. ఏంటి అభిషేకాలు అంటే శుద్ధోదక స్నానం అంటారు దాన్ని. కొబ్బరి నీళ్ళతో శుద్ధోదక స్నానం అంటే కొబ్బరి నీళ్ళు, ఆ తర్వాత ఆవు పాలు, మామూలు నీళ్ళండి. ఈ 3 ద్రవ్యాలతో అమ్మవారికి ముందుగా అయ్యవారికి మనము అంటే అభిషేకం చేసుకోవాలన్నమాట. ముందుగా ఆవు పాలతో చేసుకోండి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం అంటే మనకి కొబ్బరి నీళ్ళతో చేసుకోండి. అలాగే మామూలు నీళ్ళతో మనము చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని చక్కగా నేను పూజా మందిరంలోనే చేసుకున్నానండి. మీకు పూజా మందిరంలోనే 9 రోజులు చేసుకోవచ్చండి. అంటే దేవీ నవరాత్రుల్లో కొంతమంది పీఠం వేసుకుని పూజ చేసుకున్న వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఒక కలవ పువ్వు దొరికినా సరే, బిల్వ పత్రాలు ఎన్ని దొరికితే అన్ని చక్కగా లక్ష్మీ అష్టకం చదువుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము పూజ అంటే పీఠం వేసుకొని చేయలేమని వాళ్ళు తప్పకుండా ఈ నిత్య పూజలో అంటే నిత్య పూజ మనం చేస్తాం కదా, 9 రోజులు మార్నింగ్ ఈవినింగ్ మనం దీపారాధన చేసుకుంటాం కదా, ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట పూజ అనమాట. ఓకేనా, దీపారాధన చేసుకొని అభిషేకం చేసుకొని ఆవు పాలు కాచి చల్లార్చి అందులో బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడమేనండి. సింపుల్ అండి, ఎటువంటి ఆడంబరము ఆర్భాటం లేదండి. లక్ష్మీ అష్టకం మాత్రం 3 టైమ్స్ అయితే చదవాలి. మార్నింగ్ చదువుకోవాలి, మధ్యాహ్నం చదువుకోవాలి, సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు చదువుకోవాలన్నమాట. బిల్వ పత్రాలతో కానీ అలాగే కలువ పూలతో కానీ ఈ 2 అమ్మవారు ఇంద్రుడికి చెప్పిందనమాట. ఇది కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క బుక్ ఉంటే చెప్పండి అక్క, బుక్ మేము కొనుక్కుంటామని అంటున్నారు. బుక్ ఏమీ లేదండి, మా గురువు గారు నాకు చెప్పారనమాట. అంటే పంచామృత అంటే అండి ఆవు పాలు కొబ్బరి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత యథావిధిగా మళ్ళీ అమ్మవారికి బొట్టు పెట్టి మళ్ళీ అమ్మవారి దగ్గర గంధం కుంకుమ బొట్లు పెట్టి మళ్ళీ యథాస్థానంలో పెట్టి అష్టోత్తరాలతో పాటు ఈ అష్టకం కూడా చదువుకోమన్నారు. అదే మా పంతులు గారు నాకు చెప్పారనమాట. దీనికి బుక్ అంటూ ప్రత్యేకంగా లేదండి, అది ఎక్కడో స్వామివారు చదివారో ఏమో తెలియదు, ఆ కథ నాకు చెప్పారు. ఆ కథ మీతో ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. ఆ కథ చదువుకొని ఇంద్రుడు రాజ్యం కోల్పోయినా పదవి కోల్పోయినా అమ్మవారి ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రుడు ఈ పూజ చేశాడనమాట. బిల్వ పత్రాలతో అలాగే తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేసి లక్ష్మీ అష్టకం చదివేవాడనమాట. లక్ష్మీ అష్టకం చదివి ఆ అమ్మవారికి ప్రసన్నం చేసుకున్నాడనమాట. అప్పుడు స్వయంగా అమ్మవారే చెప్పారనమాట, ఈ పూజ ఎవరు చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా నేను బాగు చేస్తాను, ఎటువంటి సమస్యలు రానివ్వను అని అమ్మవారే స్వయంగా చెప్పారంట. లక్ష్మీ అష్టకంలోన అంత అంటే మంత్రగుణం శక్తి ఉందనమాట. తప్పకుండా మీరు లక్ష్మీ అష్టకం అయితే చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి అభిషేకం చేసేసాను. అభిషేకం చేసేసిన తర్వాత మళ్ళీ అభిషేకం వాటర్ పక్కన పెట్టుకోండి. అది మన కుటుంబ సభ్యులందరము తీర్థంగా తీసుకోవాలి, బయట వాళ్ళకి ఇవ్వద్దు. మనం దేవుడి దగ్గర పెట్టిన కాచి చల్లార్చిన పాలు కూడా మనమే తాగాలి, బయట వాళ్ళకి ఇవ్వద్దు అనమాట. మనమే ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడైతే 3 కలవ పూలు చక్కగా విడదీశానండి. విడదీసి స్వామివారి దగ్గర పెట్టాను. ఇక్కడ లక్ష్మీ అష్టకం చదువుకుంటూ అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి. ఎవరైతే ఆర్థికంగా చాలా బాధపడుతూ ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడి చక్కగా అమ్మవారికి ఈ దేవీ నవరాత్రుల్లో 9 రోజులు మీరు అమ్మవారికి చక్కగా పూజ చేయండి. తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుభవించిన తర్వాతే మీ అందరికీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా మంది సిస్టర్స్ అడిగారు, అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. ఈ పూజ చేయడం వల్లే నా కోరిక అనేది నెరవేరిందండి. అలాగే లలితా సహస్రనామం కూడా మనము ప్రతిరోజు పారాయణం చేసుకుంటే అమ్మ పాదాలు పట్టుకుంటే అమ్మ ఆ ఇంటికి కష్టం అంటూ రానివ్వదనమాట. నేనైతే చాలా బాగా నమ్ముతాను ఆ తల్లికి. మీ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, శుక్రవారం వచ్చిందంటే నాకు ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట మా ఇంట్లో. అంత బాగా నేను పూజ చేసుకుంటున్న శుక్రవారం. ఓకేనా, ఇగోండి ఇక్కడైతే ప్రతి ఒక్కొక్క ధనము అంటే ఒక్కొక్క దళము అంటే బిల్వపత్రంతో అమ్మవారి అష్టకం చదువుకోవాలన్నమాట. అమ్మవారి అష్టకం ఒక్కటే చదువుకోవాలి. మీకు వీలుంటే నాకు శక్తి ఉంది ఇంకా చేసుకుంటున్నంటే లలితా సహస్రనామం, శ్రీ సూక్తం, అలాగే అమ్మవారి లక్ష్మీ అష్టకం, అలాగే ఇవన్నీ మీకు స్తోమత బట్టి మీరు చదువుకోండి, మీకు వచ్చిన బట్టి. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఎవ్వరూ ఇంతవరకు యూట్యూబ్లో చెప్పలేదండి. ఒక్కసారి మీరు
మీరు సెర్చ్ చేయండి. నేను ఈ పూజ చేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేశాను. మీకు ఎప్పుడు నేను అప్లోడ్ చేయలేదు, ఈ పూజ కోసం చెప్పలేదనమాట. ఎప్పుడైతే నేను ఇల్లు కొనుక్కొని స్థిరపడ్డానో అప్పుడే మీ అందరికీ చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారని చెప్పానండి. తప్పకుండా ఈ పూజ చేయండి. మీరే మళ్ళీ నా కామెంట్ బాక్స్లోకి వచ్చి అక్క ఈ పూజ చేశాము, మేము చాలా స్థిరపడ్డామని మీరే చెప్తారు చూడండి. తప్పకుండా ఈ పూజ అయితే మీరు అందరూ చేసుకోండి. ఏ ప్రాసెస్, ఏ ఆర్భటాలు, ఎటువంటి ఆడంబరాలు ఏం అవసరం లేదండి. చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే పూజ అనమాట. మీకు పల్లెటూరులో ఉన్న వాళ్ళు బిల్వపత్రాలు దొరుకుతాయి అనమాట. ఏదైనా తోటలో కూడా మనకి బిల్వపత్రాలు ఉంటాయి. లేదు అంటే మనము కలువ పూలైనా దొరుకుతాయి అనమాట. సిటీస్లో ఉన్న వాళ్ళమైతే కొంచెం బ్రింకిట్లు అయితే దొరుకుతున్నాయండి. కొంచెం కాస్ట్ ఉన్నా సరే చేసుకోండి. ఎందుకంటే ఈ పూజ అంత శక్తివంతమైనది అనమాట. మరి ఇంకా నేను ఎక్కువ చెప్పలేనమాట. ఈ దేవీ నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా చేసుకోండి. మొన్న శ్రావణ మాసంలోనే మీకు చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ఇప్పుడైతే మనకి దేవీ నవరాత్రులు ఆ 9 రోజులు చాలా శక్తివంతమైన రోజులు కదా. ఏ కార్యక్రమైనా మన కార్యక్రమైనా మొదలు పెడితే అది విజయవంతం అవుతుంది అనమాట. దేవీ నవరాత్రులు అమ్మవారి మీద దయుంచి చక్కగా మీరు నమ్మకంతో అమ్మ నేను ఇలా నాకు ఇల్లు లేదు, మా పిల్లలు కష్టపడుతున్నారు, చదువుతున్నారు, మంచి వృద్ధిలోకి తల్లి అని అమ్మవారికి మనము న్యాయబద్ధకంగా అమ్మవారికి సంకల్పం చేసుకొని పూజ అయితే తప్పకుండా చేసుకోండి. మీకు చెప్పాను కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా ధూపం ఇవ్వండి. మీకు చెప్పడం మర్చిపోయానండి, పూజ చేసే ముందు మాత్రం గణేషుడికి మాత్రం ఒక్కసారి స్మరించుకోండి. ఫస్ట్ గణేష్ని మనం ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ 9 రోజులు పూజ అంతా నిష్ఠగా అయిపోయినట్టుగా, అలాగే ఈ పూజ ఫలితం వచ్చినట్టుగా చూడు నాయన అని ముందు గణేష్కి పూజ చేసుకోవాలి. సారీ అండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత మనము అభిషేకం చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని ఆ లక్ష్మీ అష్టకం అయితే చదువుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. తప్పకుండా మీ అందరికీ నేను తెలియజేస్తాను. నాకు ఎక్కువ వ్యూస్ రాకపోయినా సరే నేను మీ అందరి కోసం నేను మా గురువులకు అడిగి మీకు తెలియజేస్తున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో మీ అందరికీ తెలుసు. నా కష్ట ఫలితానికి వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏ కంటెంట్ లేని వ్యూస్, ఏ కంటెంట్ లేని వీడియోలకైతే వ్యూస్ వచ్చేస్తున్నాయి. నేను ఎంత కష్టపడినా వ్యూస్ రావట్లేదు అని ఏ రోజు నేను బాధపడలేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది నా పూజలు చూసి నేర్చుకుంటున్నారండి. నేనైతే ఎప్పుడు కూడా ఒక్కసారి జ్వరం వస్తేనే, నేనైతే ఏదైనా హెల్త్ బాగాలేకపోతేనే వీడియో పెట్టను. తప్పకుండా నాకు వ్యూస్తో సంబంధం లేదండి, నాకు డబ్బులతో సంబంధం లేదు. వచ్చినా రాకపోయినా సరే మీ అందరి కోసం నేను ఉంటాను. నా గురువుగారులు నాకు ఏం నేర్పించారో అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. అందరము బాగుపడాలన్నమాట. ఆ బాగుపడితేనే మనకి అందరము ఆరోగ్యంగా ఉండి అందరము స్థిరపడితేనే మనకి మంచి అనేది జరుగుతుంది. నేను ఒక్కదాన్నే స్థిరపడాలి, నేను ఒక్కదాన్నే బాగుపడాలి అనే ఒక మనసుకోణం ఎవరైతే వాళ్ళ మనసులో ఉంటుందో అది ఎప్పటికీ వాళ్ళకి అది జరగదనమాట. ఆ ఎఫెక్ట్ కొడుతుంది ఎప్పుడైనా సరే. ఎప్పుడు కూడా మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలనే గుణంతో ఎప్పుడు కూడా మీరు ప్రవర్తించండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్